హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. యుద్ధ రంగంలోకి ఈరోజే అడుగుపెట్టిన మోదీ. సో యుద్ధ రంగం ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూస్తే ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతూ ఉంది కదా. సో ఇప్పుడు ఆ యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లోకి మోదీ గారు అయితే అడుగుపెట్టారు. చాలా కాలం తరువాత ఉక్రెయిన్లో అడుగుపెట్టిన భారతదేశ ప్రధాని. అదేవిధంగా ఆ ముందు రోజు పోలాండ్కి కూడా వెళ్ళారు. సో పోలాండ్ ఉక్రెయిన్ పర్యటన ఒకేసారి చేస్తూ ఉన్నారనమాట. ఇది ఎందుకు జరుగుతుంది, దీని వెనుక ఏం చేయబోతున్నారు మోడీ గారు, యుద్ధాన్ని ఆపడానికా లేకపోతే మరింకేమైనా స్ట్రాటజీస్ ఉన్నాయనేది మనం ఒకసారి చర్చిద్దాం. నిజానికి మోడీ గారు ఇక్కడికి వెళ్ళడం అనేది ఒక స్ట్రాటజిక్ ప్లాన్. ఎందుకంటే రష్యాతో అత్యంత ఆప్తులు, ఒక మైత్రి సంబంధం ఉన్న భారతదేశం ఇప్పుడు ఉక్రెయిన్కి వెళ్ళాలని నిర్ణయించుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు. దీని వెనుక చాలా పెద్ద నిర్ణయాలే ఉన్నాయి. సో ఈయన టూర్ని కూడా యూరోపియన్ దేశాలు, అలాగే అమెరికా, చైనా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మోదీ వెళ్ళారు, ఏం చేస్తారు అని. ఎందుకంటే మోదీ గారు ఉక్రెయిన్ వెళ్ళి ఈ యుద్ధాన్ని ఆపడానికి తన మాటలు చెప్పాలి, తను ఏదో ఒక ప్రయత్నం చేయాలి, తన మధ్యవర్తిత్వం ఉంటే తప్ప ఈ యుద్ధం ఆగదు అని చెప్పేసి యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా యూకే దేశాలు, ఐరోపా దేశాలు, అలాగే అమెరికా కూడా చెబుతూ వచ్చారు, మోదీ గారు వెళ్ళి మాట్లాడండి అని. అమెరికా విదేశాంగ మంత్రులు అలాగే బైడెన్ కూడా తన స్పీచ్ల్లో అనేకసార్లు అన్నారు, మోదీ మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలిగిన వ్యక్తి అని చెప్పి. సో అయినా సరే మోదీ గారు ఆ ప్రయత్నం అయితే చేయలేదు. కొంతమంది అనొచ్చు, మోదీ గారు యుద్ధాన్ని ఆపే శక్తి ఉంది, కొద్ది రోజులు ఆపాడు కూడా అని చెప్పి. అదంతా డమ్మీ మాటలే. నిజానికి ఆయన యుద్ధాన్ని ఏం ఆపలేదు. రష్యాని కొన్ని గంటల పాటు యుద్ధంలో రష్యా చర్యలు తీసుకోకుండా కొన్ని గంటలు ఆపగలిగారు. అది కూడా ఆ వార్ మొదలైన తర్వాత కొద్ది రోజులకి మన ఇండియా నుంచి చదువుకోవడానికి విద్యార్థులు అక్కడికి వెళ్ళారో వాళ్ళు ఆ యుద్ధంలో ఇరుక్కొని ఇబ్బందులు పాలయ్యారు. సో ఈ టైంలో ఏం జరిగింది, విద్యార్థులు బయటికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే అక్కడ నుంచి రావాలి అంటే ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయాయి, ఎక్కడికక్కడ మొత్తం బంద్ అయిపోయిందనమాట. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇక ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే, రష్యాలో ఉన్న విద్యార్థుల పరిస్థితి అదే. అయితే యుద్ధం అప్పటికి ఉక్రెయిన్లో జరుగుతుంది, కార్కివ్స్ అనే ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా దాడులు జరిగి బాంబులు పడ్డం కావచ్చు, అలాగే మిసైల్స్ కావచ్చు, ఆ మిసైల్ సెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మీద పడి చనిపోతున్న సంఘటనలు జరిగాయి. సో దాంతో మొత్తం కూడా విద్యార్థులు అల్లకల్లోలంగా ఫీల్ అయితే మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే కొన్ని గంటల పాటు రష్యాని దాడులు చేయకుండా ఆపి, మీరు ఆగండి, మేము మా విద్యార్థులందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేస్తాము అని చెప్పారన్నమాట. సో తర్వాత మన ఫ్లైట్స్ అక్కడికి రావడము, తర్వాత అక్కడ మన విద్యార్థులంతా కూడా ఉక్రెయిన్లో చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువగా మెడిసిన్ కోసం ఉక్రెయిన్లో చదవడానికి వెళ్తారు. అలాగే రష్యాకి అయితే మెడిసిన్తో పాటు MBA ఇలాంటివి చేయడానికి వెళ్తూ ఉంటారు. సో అక్కడ మెడిసిన్ కొద్దిగా తక్కువలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తారనమాట. సో అక్కడ మెడిసిన్ విద్యార్థులంతా కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చేసారు. అది మాత్రమే ఒక సంఘటన. ఆ తర్వాత మళ్ళీ ఈ యుద్ధంలో ఎప్పుడు మన వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే మోదీ గారు యుద్ధం జరుగుతున్నప్పుడు పెట్రోల్ రేట్లు రష్యా తగ్గించడంతో ఆ పెట్రోల్ ఎక్కువగా కొనడము, దీని విషయంలో ఐరోపా దేశాలు అలాగే అమెరికా విమర్శలు చేసినా ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ పెట్రోల్ దేశం కోసం అని చెప్పారు కానీ అది దేశం కోసమే వాడలేదు. అదంతా కూడా మళ్ళీ ఆయన మిత్రులు, జిగిరి దోస్తులు, గుజరాత్ దోస్తులకే అప్పచెప్పి వాళ్ళు మళ్ళీ యూకేలో అమ్ముకోవడానికి స్కెచ్ గీశారు. అదంతా వేరే కథ. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ రష్యాతోటి గత 15 రోజుల క్రితమే రష్యా వెళ్ళి కలిసి పుతిన్ గారితో మంచి అనుబంధంతో ఫోటోలు కూడా దిగారు. కొత్తగా ఆయుధ ఒప్పందాలు చేసుకొని వచ్చారు. అయితే సరిగ్గా 2 వారాల తర్వాత మరి ఇటువైపు వెళ్తున్నారు అంటే ఇది పెద్ద విషయమే కదా. పుతిన్ గారితో యుద్ధానికి సంబంధించి ఏదో విషయం మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ అటువైపు తీసుకువెళ్ళి ఆయన మాట్లాడిన విషయాలకు సంబంధించిన మరిన్ని విషయాలు, అంటే పుతిన్ గారి అభిప్రాయాలు ఏంటి, యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారా, ఒకవేళ ఆపదలుచుకుంటే ఏమేమి డిమాండ్లు ఉన్నాయి, ఇలాంటి విషయాల మీద చర్చించడం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కన్విన్స్ చేయడం కోసం వెళ్తున్నాడేమో అన్నట్టు కనిపిస్తుంది చూస్తుంటే. అయితే దీనికన్నా ముందు పోలాండ్ వెళ్ళాడు. అసలు పోలాండ్ ఎందుకు వెళ్ళాడంటే ఈ యుద్ధంలో కీలకమైన పాత్ర పోలాండ్దే. ఎందుకంటే పోలాండ్ ముఖ్యంగా ఉక్రెయిన్ ఎప్పుడైతే నాటోలో చేరుతాను అని చెప్పిందో దాంతో రష్యాకి మండి బయలుదేరింది యుద్ధానికి. ఆ యుద్ధం జరుగుతూ ఉండగానే పోలాండ్ కూడా రష్యా రేపో మాపో మా మీదకు కూడా వస్తుంది కదా అని పక్కనే ఉన్న పోలాండ్ భయపడి మేము కూడా నాటోలో చేరుతామన్నారు. సో నాటోలో చేరితే ఇక మాకు సెక్యూరిటీ ఉంటుంది, నాటో దళాలు, ఇప్పుడు అమెరికా ఆధ్వర్యంలో ఉన్న నాటో దళాలు మాకు సెక్యూరిటీ ఇస్తాయి అని చెప్పేసి పోలాండ్ భావించింది. అయితే పోలాండ్ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పుతిన్ ఆ రోజుల్లోనే చెప్పాడు. సో పోలాండ్ కూడా కొన్ని రకాల ఆయుధాలు ఉక్రెయిన్కి పంపించడం జరిగింది ఆ యుద్ధం బాగా ఉధృతమైన తర్వాత. ఎందుకంటే ఉక్రెయిన్ చిన్న దేశం, రష్యాతో పోరాడేంత శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం కాదు. అన్ని ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ దగ్గర లేదు. మరి ఇంతకాలం 1.5 సంవత్సరం పాటు యుద్ధం ఎలా జరుగుతుందని అని చూస్తే అది కేవలం ఈ పోలాండ్ ఇస్తున్న ఆయుధాలు, అలాగే నాటో దళాలు ఇస్తున్న ఆయుధాలు, అదేవిధంగా యూకే నుంచి అమెరికా నుంచి విడిగా వస్తున్న ఆయుధాలు, ఈ విధంగా అనేక రకాల ఆయుధాలు ఇతర దేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి జరుగుతుంది.
లేకపోతే ఎప్పుడో సమస్య పోయేది. నిజానికి దీంట్లో అందరి తప్పు ఉందనుకోండి. రష్యాకు పక్కనే ఉన్న దేశం మేము అమెరికా నుంచి సెక్యూరిటీ కోరుకుంటామంటే అమెరికా ఇక్కడికి వచ్చి రష్యా పక్కలో బల్లెంలా తయారవుతుంది కదా. ఇదంతా ఆలోచించి రష్యా ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదేమి సామ్రాజ్యవాద ఉద్యమం కాదు, కానీ ఇది ఈ విధంగా పరిణమించింది అనమాట. ఒక రాజకీయంగా అపరిపక్వత చర్య వల్ల ఇది జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు కాస్త నోటిదోల ఉన్న వ్యక్తి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. వాళ్ళ ప్రజల్ని ప్రమాదంలో పడేశాడు. ఇటువైపు పుతిన్ కూడా అంతే మొండి వ్యక్తి. ఈయనకు కూడా మంచి చెడ్డ చూసుకోకుండా దూకేశాడు. అది దౌత్యంతో సాల్వ్ చేసుకోవాల్సిన విషయాన్ని పెద్ద చేశారనమాట. సో ఇది ఇలా జరిగింది. అయితే మోదీ గారి విషయాన్ని మనం ఒకసారి చూస్తే ఆయన ఫస్ట్ పోలాండ్ వెళ్ళాడు. పోలాండ్ వెళ్ళి ఏం మాట్లాడదలుచుకున్నాడు? నిజానికి పోలాండ్ తోటి మనకు సంబంధాలు మొదలై దాదాపు 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మన దేశం నుంచి ఒక ప్రధాని పోలాండ్కి వెళ్ళి 45 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మన ప్రధాని వెళ్తున్నారంటే పోలాండ్ వాసులు, అలాగే పోలాండ్ ప్రవాసులు, అంటే పోలాండ్కి వెళ్ళిన మన భారతీయులు, అలాగే పోలాండ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి అందరూ కూడా సంబరపడిపోయారు. ఆయన దిగగానే అధ్యక్షుడు, ప్రధాని ఇద్దరు కూడా రిసీవ్ చేసుకున్నారు. సో మోదీ గారు ఈ యుద్ధాన్ని ఆపగలరు, మేము భారతదేశంతో మరిన్ని వాణిజ్య సంబంధాలు, మరించి సంబంధాలు మెయింటైన్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ప్రధాని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెస్ సెబాస్టియన్, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, సో వీళ్ళిద్దరూ వార్సాలో ఆయన ఫ్లైట్ నుంచి దిగగానే రిసీవ్ చేసుకున్నారు. సో అక్కడ నుంచి వాళ్ళు ఒక దౌత్య సంబంధాల గురించి అయితే డిస్కషన్ చేశారు. అయితే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే పుతిన్ దగ్గర ఏ విషయాలు అయితే డిస్కస్ చేశారో వాటికి సంబంధించిన తన అభిప్రాయాలని మోదీ గారు ఇక్కడ చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది చూస్తుంటే. ఏ విషయము బయటికి రాలేదు, అన్నీ కూడా ఒక కాన్ఫిడెన్షియల్గానే ఉన్నాయి. ఏ విషయాన్ని ఎవరు వెల్లడించలేదు. కాకపోతే ఈ సినారియోని బట్టి చూస్తే, ఒక రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా ఏ విధంగా ఉన్నాయి, ఈ యుద్ధం విషయాన్ని బట్టి చూస్తే మనకు కనిపించేది ఏంటంటే యుద్ధం ఇక చరమాంకానికి వచ్చింది, దీన్ని ఆపడానికే ఈ దౌత్యం నడుస్తుంది, మోదీ గారు దానికోసమే వెళ్ళారనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి స్కెచ్ గీసింది అయితే పుతినే, దానికి డౌట్ ఏమీ లేదు. సో ఎందుకంటే ఇక పుతిన్ తన పరిధి దాటాడు అంటే ఇక ఏకంగా మారణాయుధాలు పూర్తి స్థాయిలో ఈ న్యూక్లియర్ బాంబ్స్ వేయడం తప్ప వేరే మార్గం ఉండదు. సో ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఆపడానికి ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుంది. సో పోలాండ్ తోటి చర్చించిన తర్వాత ఈరోజు ఉక్రెయిన్కి వచ్చాడు. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఉక్రెయిన్లో ప్రవాస భారతీయులు అయితే మోదీ గారిని కలవడానికి మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళని కలవడానికి కూడా ఒక చిన్న ఈవెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉక్రెయిన్లో ఇప్పుడు కలిసి ఏం మాట్లాడతారనేది చూస్తే ఉక్రెయిన్ అధ్యక్షుడు కొన్ని ప్రతిపాదనలు అయితే పెట్టున్నారు. అవేంటంటే ఇప్పటిదాకా వార్ అనేది ఉక్రెయిన్లో జరిగింది. అంటే రష్యా దళాలు వెళ్ళి ఉక్రెయిన్లో వార్ చేసి ఉక్రెయిన్ సిటీస్ని ఆక్రమిస్తూ వెళ్ళారు. అయితే ఉక్రెయిన్ నుంచి వీళ్ళు ఏం చేశారు, అనేక మిసైల్స్ సంధించి రష్యాలో, ముఖ్యంగా రష్యా నది ఏదైతే ఉందో మాస్కో నది మీద ఉన్న వంతెనను కూల్చేయడానికి ప్రయత్నించారు. అది కూల్చేశారు కూడా. ఆ తర్వాత రష్యాలో ఉన్న కర్క్స్ అనే ఒక నగరాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. దాదాపు 90% భూమిని అక్కడ ఆక్రమించేసుకున్నారు. సో ఇక్కడ నుంచి వీళ్ళు వారు రష్యా భూభాగంలోకి తీసుకువచ్చి అక్కడ నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏ దాడి జరిగినా, ఏం జరిగినా వినాశనం జరిగేది మాత్రం రష్యా ప్రజలకే. ఉక్రెయిన్కి సంబంధించి సైనికులు మాత్రమే చనిపోతారు. ఇక్కడ రష్యాలో సైనికులతో పాటు సామాన్య ప్రజలు చనిపోతారు. అలాగే అక్కడ భవనాలు ధ్వంసమవుతాయి, మౌలిక సదుపాయాలన్నీ కూడా పాడైపోతాయి. ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేయడం కోసం ఉక్రెయిన్ మంచి స్కెచ్ గీసి ఇక్కడికి వచ్చారు. కాబట్టి రెండు ప్రాంతాల్లో యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఈ విధంగా ఉండగా ఇక దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతిపాదన ఏంటంటే ఈ యుద్ధం ఆగాలి అంటే రష్యా మా దేశంలో ఆక్రమించుకున్న ప్రాంతాలను వదిలేయాలి, అలాగే మేము రష్యాలో ఆక్రమించుకున్న భూభాగాన్ని వదిలేస్తాం, ఇది ఒప్పందం. సో ఈ విధంగా అయితేనే యుద్ధం ఆగుతుంది అని చెప్పేసి ఈయన ప్రతిపాదన అయితే పెట్టాడు. సో ఈ ప్రతిపాదన మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మోదీ గారు ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ కూడా అంద్రే యర్మాక్, సో ఈయన మన సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ గారికి ఫోన్ చేశారు. అంటే మోదీ గారు ఉక్రెయిన్ వెళ్ళకముందే అజిత్ దోవల్ గారికి ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. ఏమన్నారంటే ఈ యుద్ధాన్ని ఆపడానికి మోదీ గారు ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో యుద్ధం శాంతి కోసం మోదీ గారు తన సందేశాన్ని ఇచ్చి శాంతి కోసం ఆయన ప్రయత్నాలు ఏమైనా చేస్తే చాలా బాగుంటుందని కోరుకున్నారు. అంటే ఉక్రెయిన్ ఈ యుద్ధం ఆగిపోవాలని చాలా బలంగా కోరుకుంటుంది. రష్యా మీద గెలవాలనో లేకపోతే రష్యా మీద పెత్తనం చేయాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే తన శక్తి సామర్థ్యాలు తనకు తెలుసు. సో ఈ కోరిక మేరకు ఇప్పుడు మోదీ గారు ఖచ్చితంగా తన శాంతి సందేశం వినిపించి ఏదో విధంగా యుద్ధం ఆపడానికైతే ఆ దౌత్యాన్ని ఉపయోగిస్తారనేది కనిపిస్తుంది. అది నాకు అనిపిస్తుంది. సో ఈ క్లారిటీ అయితే కరెక్ట్గా వచ్చి ఇద్దరు కన్విన్స్ అయితే మాత్రం ఇది ఆగుతుంది. అయితే ఇందులో అసలైన నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే నాటోలో ఉక్రెయిన్ చేరి ఉండాలా వద్దా. నాటో నుంచి ఉక్రెయిన్ పక్కకు తొలగితే మాత్రమే ఉక్రెయిన్ సేఫ్గా ఉంటుంది.
నిజానికి ఉక్రెయిన్ వెనకాల ఉండే యుద్ధాన్ని ఇంత ఎంకరేజ్ చేస్తూ ఉంది కేవలం అమెరికానే. నాటోకి పెద్ద తలకాయ అమెరికా మాత్రమే ఉక్రెయిన్ వెనకాల నుండి జరుగుతుంది. మేము నాటోలో చేర్చుకోము, మీ దారి మీరు చూసుకున్నట్టే ఏ గోలా ఉండదు. కానీ అమెరికాకు కావాల్సింది అన్ని దేశాలు నాటోలో ఉండాలి, రష్యాని ఒంటరిని చేయాలి, చైనాని ఒంటరిని చేయాలనేది వీళ్ళ స్కెచ్. దానికోసమే ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. అమెరికా మర్యాదగా ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. సో మోదీ గారు తన దౌత్యాన్ని ఏ విధంగా చూపించబోతున్నారు, ఈ యుద్ధాన్ని ఏ విధంగా ఆపబోతున్నారు, తనకై తాను ఇచ్చుకున్న సొంత బిరుదు విశ్వగురుని తానే ఇచ్చేసుకున్నాడు కదా, ఆ బిరుదుకు మరి ఆయన ఇప్పుడు న్యాయం చేస్తారా లేదా చూడాలి. ఒకవేళ ఈ న్యాయం జరిగి యుద్ధం ఆగితే మాత్రం నిజంగా మోదీ గారికి సెల్యూట్ చేయొచ్చు.